మచ్చరాజు తెలివైన చేప. ఒకప్పుడు ఒక పెద్ద సరస్సులో చాలా చేపలు సంతోషంగా జీవించేవి. వాటి నాయకుడు మచ్చరాజు. అది తెలివైనది, మంచిది, అందరికీ తోడుగా ఉండేది. ఒకరోజు కొంతమంది వేటగాళ్ళు బాసెలు పట్టుకొని సరస్సు వద్దకు వచ్చారు. ఒక చిన్న కప్ప వాటిని చూసి మచ్చరాజుని హెచ్చరించింది. మచ్చరాజా, మనుషులు వచ్చారు, ముప్పు సమీపంలో ఉంది. మచ్చరాజు అన్నారు, మనమేం చేయాలో మనమే నిర్ణయించుకోవాలి. పారిపోవాలా, పోరాడాలా? అది కొన్ని తెలివైన చేపలతో కలిసి రాత్రిపూట బాసెలు కత్తిరించేసింది. వేటగాళ్ళు బాసెలు పని చేయలేదు. వాళ్ళు ఖాళీ చేతితో తిరిగి వెళ్ళిపోయారు. మచ్చరాజు తెలివితేటల వల్ల అందరి ప్రాణాలు దక్కాయి. అందరూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. 3 కోతులు. ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో 3 కోతులు ఉండేవి. బుద్ధి కోతి, అహంకార కోతి, అమాయకపు కోతి. ఒకరోజు అడవిలో భారీ తుఫాను వచ్చింది. వృక్షాలు ఊగుతున్నాయి. కోతులన్నీ భయపడసాగాయి. అప్పుడు బుద్ధి కోతి, మనకి గుడిసె అవసరం, తుఫాను వస్తుంది అని చెప్పింది. అప్పుడు అహంకారపు కోతి గర్వంగా, నాకు దాని అవసరం లేదు, నేను ఎక్కడికైనా ఎక్కగలను అని అన్నది. బుద్ధి కోతి, అమాయకపు కోతి కలిసి కష్టపడి చిన్న గుడిసె కట్టారు. అహంకార కోతి మాత్రం పక్కనే ఉన్న పెద్ద చెట్టు ఎక్కింది. తుఫాను మళ్ళీ వచ్చింది. చెట్టు విరిగి కింద పడింది. అప్పుడు అహంకార కోతి నొప్పితో, అయ్యో, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ప్రాధేయపడుతుంది. అప్పుడు బుద్ధి కోతి, ఇంకెందుకు ఆలోచన, రా లోపలికి అని ఆహ్వానిస్తుంది. అహంకారపు కోతికి జ్ఞానం, స్నేహం విలువ ఎంత గొప్పదో తెలిసింది. నీతి: అహంకారాన్ని వదిలి జ్ఞానాన్ని వినాలి. అప్పుడప్పుడు స్నేహితుల మాటలు మనల్ని కాపాడుతాయి. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.